టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వారు నిర్వహించిన ఒక సర్వే ప్రకారం భారతదేశంలో ఊబకాయుల సంఖ్య నానాటికి పెరిగిపోతోందని స్పష్టమవుతోంది. గత వారం టీఐఎఫ్ఆర్ రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం ఇలా ఊబకాయుల సంఖ్య పెరిగిపోవడానికి ప్రధానంగా జంక్ ఫుడ్ తినడంతో పాటు అత్యధిక షుగర్ కంటెంట్ కలిగిన శీతల పానీయాలను సేవించడమే ప్రధాన కారణంగా వారు స్పష్టం చేశారు. అత్యధిక షుగర్ కంటెంట్ కలిగిన శీతల పానీయాల వినియోగం వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతుందని, ఇష్టానుసారం వీటి యొక్క వినియోగం వేసవి కాలంలో దాహం తీర్చుకోవాలనే పేరుతో శీతల పానీయాల వినియోగం ఇష్టానుసారం జరగడం, ఇష్టం వచ్చినట్లు సేవించడం, మోతాదుకు మించి తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయని, దీని కారణంగా భారతదేశంలో ఊబకాయల సంఖ్య పెరిగిపోతోందని వీరు పేర్కొంటున్నారు. ఈ శీతల పానీయాల్లో ఉన్న ఎక్కువ షుగర్ కంటెంట్ కారణంగా శరీరంలో అవసరమైన దానికన్నా గ్లూకోజు మోతాదు ఎక్కువగా చేరడం, ఆ చేరిన గ్లూకోజు మోతాదును కరిగించడానికి వీలుగా అవసరమైన వ్యాయామం, ఇతరత్ర జీవనశైలి పద్ధతులు నేడు లేకపోవడం, ఎక్కువగా కార్యాలయాల్లో కూర్చొని పనిచేస్తూ ఉండడం, కదలని పరిస్థితుల్లోనే నిత్య కార్యక్రమాలు పూర్తి చేసే స్థితిలో ఈరోజు ఆ గ్లూకోజ్ను కరిగించే శక్తి మానవ శరీరానికి తగ్గిపోతోందని, తద్వారా ఆ గ్లూకోజ్ నిల్వలు పేరుకొని పోయి ఈ ఊబకాయం ఎక్కువగా ఏర్పడుతోందనేది ఈ పరిశోధనలో పరిశోధకులు తేల్చి చెప్తున్న అంశం. గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను సేవించడంలో తప్పు లేదు, కానీ దానికి తగినట్లుగా వ్యాయామము, ఇతరత్ర అంటే శరీరంలోకి చేరుతున్న ఈ అదనపు గ్లూకోజ్ కంటెంట్ను కరిగించడానికి అవసరమైన జీవన చర్య లేనప్పుడు ఆ గ్లూకోజ్ పెరిగిపోయి ఊబకాయంతో పాటు ఇతరత్ర డయాబెటీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటికి దారి తీస్తోందని ఈ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలం వస్తున్న వేళ దీనిపై ఈ శీతల పానీయాలు సేవించేవారు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని అవసరమైన మేరకే, అంటే అవసరం అనిపిస్తేనే తప్ప దాహం తీర్చుకోవడానికి ఇలాంటి హై షుగర్ కంటెంట్ ఉన్న పానీయాల వాడకాన్ని నిరోధించుకోవాలని, తద్వారా వారికి ఈ ఊబకాయం, డయాబెటీస్ లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని వీరు స్పష్టం చేస్తున్నారు. సో రాబోయే వేసవిలో ముఖ్యంగా ఈరోజు చిన్నారుల్లో, యువతలో ఈ ఊబకాయం పెరిగిపోతున్న వేళ దాహం తీర్చుకోవడం అనే పేరుతో, ఎండ పెరిగిందనే పేరుతో ఇలా ఇప్పుడు శీతల పానీయాలే కాకుండా ఈరోజు హై ఎనర్జీ డ్రింక్స్ పేరుతో ఏవైతే తీసుకోవడం జరుగుతుందో దానివల్ల వచ్చే దుష్ఫలితాలను గుర్తుంచుకోవాలి. సహజ సిద్ధ ప్రక్రియలో తయారయ్యే మజ్జిగ లేదా ఇటువంటి ఫ్రూట్ జ్యూసెస్ లాంటి పానీయాలను, అది కూడా కాలుష్య కారకాలతో కూడిన ఐస్ లాంటివి వినియోగించకుండా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. సో ఇది రాబోయే వేసవికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగమని టీఐఎఫ్ఆర్ పరిశోధకులు తెలియజేస్తున్నారు. దీనిపై యువత దృష్టి సారిస్తుందని ఆశిద్దాం.